ఇది చూడు, డ్రెస్ ఎంత బాగుందో. ఈ డ్రెస్ ఎంత బాగుంది చూడు. అవునండి. బా సూపర్గా ఉందబ్బా. అబ్బా ఎంత బాగుంది, తెల్లగా అబ్బా, ముద్దుగా బొద్దుగా సూపర్గా ఉంది కదూ. నిజమే కదా జ్యోతి. నేను ఎంత తెల్లగా ఉంటుందన్నో తెలుసా? మిమ్మల్ని కట్టుకున్నాక ఇలా తయారయ్యాను. నా రంగు మొత్తం పోయింది. అబ్బో, నువ్వెంత తెలుపో నాకు తెలియదు. మరి నీ మీద పాలు పోస్తే పాలు కనబడేవి కాదే, అంత తెలుపు మరి నువ్వు. ఏం చెప్పావురా? అందరూ నన్ను చిన్నప్పుడు బంగారు తల్లి అనేవారు. ఈ కర్రుని కట్టుకున్నాక నా రంగు కూడా అలాగే తయారయ్యింది. అవునే మరి, రోజు నా రక్తం తాగుతుంటే నా రంగు కాకపోతే ఇంకే రంగు వస్తుంది. అట్లుంటది మనతో. చిచి, నాకు బోల్డ్ మంచి సంబంధాలు వచ్చాయి. నా దశ కాకపోతే మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇగో ఇలా తయారయ్యాను. చిచి, మీతో వాదించి ఇంక అనవసరం. నిన్ను కట్టుకొని నా జీవితం మొత్తం సంకనాగా పోయింది. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇది ఇక్కడ పెట్టకూడదు, ఇది అక్కడ పెట్టకూడదు, ఇది ఎక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, అన్నీ వేధింపులేదు ఇది కట్టుకునే దగ్గర నుంచి. నా బతుక్కి ఇంకా నాతో వాదించడం అనవసరం అంట. అలా జరిగితే ఎంత బాగుంటుందో. దీంతో ఒకసారి షేర్ చేద్దాం. జ్యోతి, జ్యోతి, చెప్పండి. రాయి కూర్చోయి. ఏం పర్వాలేదు. అలా కాదు కానీ నాకు మంచి ఊహ వచ్చింది. అది నిజమైతే ఎంత బాగుంటుందో తెలుసా? ఏంటో? నీకు ఆదిత్య 369 గురించి తెలుసా నీకు? తెలుసు, బాలకృష్ణ సినిమా. అలాంటిది టైం మిషన్ ఇప్పుడు వచ్చిందనుకో, మనిద్దరము దాన్ని ఎక్కి మనము 10వ తరగతి చదువుకునే రోజుల దాకా వెళ్ళి, అప్పుడు నిన్ను ప్రేమించకుండా నీకు ఎలాగా మంచి సంబంధాలు వస్తున్నాయి కదా ఆ రోజుల్లో, అప్పుడు నీకు నేను మాత్రం నీ పక్కన ఉండేది కదా రహస్య, పొద్దుగా బుజ్జిగా ఉండేది. దాన్ని చేసుకొని నా జీవితం మొత్తం హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఆహా, ఆ లాస్యాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారా? దాని పొగుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? కూర్చొని అంట్లు తోగుకుంటున్నాడు. మీరు పెళ్లి చేసుకుంటే ఈ పాటకు నిజంగానే జీవితం సంకనాగిపోదును. సరే కానీ ఏదో అవుతుందిలే కానీ, ఇప్పుడు ఆదిత్య 369 పైన 10వ తరగతి దాకా వెళ్ళాం కదా, మరి నువ్వేం చేస్తావే? నేనా? అదే టైం మిషన్ ఎక్కి వెనక్కి ప్రెజెంట్లోకి వచ్చి మీ మెడకాయ మీద తలకాయ తీసి గుమ్మానికి ఎలగడతా. అర్థమైందా? జాగ్రత్త. సుఖపడరు, మనల్ని సుఖపడనెవరు. నేను సుఖంగా ఉంటే చూడలేదు, ఇది కళ్ళు పండిపోతాయి కళ్ళు దీనికి.